హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ కరెంట్ అఫైర్స్, మోహిని యాట్టం అనేటువంటి ఒక క్లాసికల్ డ్యాన్స్ రీసెంట్గా న్యూస్లో ఉంది. సాధారణంగా ఈ మోహిని యాట్టం అనేటువంటి క్లాసికల్ డ్యాన్స్ కేరళకు సంబంధించినటువంటి డ్యాన్స్గా చెప్పుకోవచ్చు. ఎందుకు న్యూస్లో ఉంది అంటే, సాధారణంగా ఈ మోహిని యాట్టం అనేటువంటి డ్యాన్స్ ఉమెన్ పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. అంటే మెన్ పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం లేదు. అలాంటి సందర్భంలో మెన్ ఎందుకు పర్ఫామ్ చేయకూడదు, ఇక్కడ జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది ఎందుకు తీసుకొచ్చారు అన్నట్టుగా ఫేమస్ పర్సనాలిటీ ఒకరు క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో కేరళ ప్రభుత్వంలో ఉన్నటువంటి కళామండలం అనేటువంటి విశ్వవిద్యాలయం, అంటే ఈ యొక్క మోహినియాట్టం నేర్పించేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్గా చెప్పుకోవచ్చు. సో ఆ విశ్వవిద్యాలయం వారు రీసెంట్గా మెన్ కూడా మోహినియాట్టం అనేది నేర్చుకోవచ్చు అని సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. మరి ఇంతకుముందు అంటే గతంలో మోహినియాట్టం అనేది మెన్ వేయలేదా? వేశారు. కానీ ఒక స్టీరియో టైప్ ఉండేది. ఎట్లా, ఓన్లీ బాగా అందంగా ఉండేటువంటి పురుషులు మాత్రమే మోహినియాట్టం డ్యాన్స్ వేయాలి అని ఒక చిన్న ఈ యొక్క డిఫరెన్స్ తీసుకురావడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఏ మెన్ అయినా సరే వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ ఈ ఉమెన్ పర్ఫామ్ చేసేటువంటి ఈ క్లాసికల్ డ్యాన్స్ని మెన్ కూడా పెర్ఫామ్ చేయవచ్చు అన్నట్టుగా ఈ యొక్క సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో క్లాసికల్ డ్యాన్సెస్ భారతదేశం మొత్తం మీద కూడా ఎన్ని ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఏ డ్యాన్స్ని క్లాసికల్ డ్యాన్స్గా రికగ్నైజ్ చేయడం జరిగింది, సో వాటి యొక్క డీటెయిల్స్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నా ఎందుకు న్యూస్లో ఉంది ఇది అంటే, సో మోహినియాట్టం ఈజ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్. మోహినియాట్టం ఈజ్ ఎ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఎవాల్వ్ ఫ్రమ్ స్టార్టెడ్ ఫ్రమ్ కేరళ. సో కేరళ స్టేట్ నుంచి యాక్చువల్గా విష్ణువు మోహిని అవతారంలో, అంటే అమ్మవారి అవతారంలో ఈ యొక్క మోహిని డ్యాన్స్ అనేటువంటిది ఈ యొక్క పురాణాల్లో కూడా మనకి చరిత్రలో కూడా చెప్పడం జరిగింది. అంటే విష్ణుమూర్తి ఈ యొక్క మోహిని అనేటువంటి అమ్మవారి అవతారంలో ఈ యొక్క డ్యాన్స్ పెర్ఫామ్ చేయడం జరిగింది కాబట్టి మోహిని యాట్టం అని పేరు పిలవడం జరిగింది. సో ఇట్ డిరైవ్స్ నేమ్స్ ఫ్రమ్ ద వర్డ్ మోహిని, ఏ ఫీమేల్ అవతార్ ఆఫ్ లార్డ్ విష్ణు. సో అదే చెప్తున్నాను. సో ఇక్కడ ఇంకొక విషయం చూడొచ్చు, క్లాసికల్ డ్యాన్సెస్ ఆఫ్ ఇండియా. సో క్లాసికల్ డ్యాన్సెస్ ఆఫ్ ఇండియా సంగీత్ నాటక్ అకాడమీ, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనేటువంటిది రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. సో ఎవరు రికగ్నైజ్ చేస్తారు క్లాసికల్ డ్యాన్సెస్ని అంటే సంగీత్ నాటక్ అకాడమీ, అండ్ మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనేటువంటి రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి క్లాసికల్ డ్యాన్సెస్ వచ్చేసి భరతనాట్యం తమిళనాడు నుంచి, కేరళలో కథక్కలి, ఆంధ్రప్రదేశ్ కూచిపూడి, ఒడిస్సా, అదేవిధంగా మోహినియాట్టం అగైన్ కేరళ, కథక్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, అదేవిధంగా సతారియా వచ్చేసి అస్సాం, మణిపూర్ వచ్చేసి మణిపూర్ స్టేట్. ఇక్కడ అవుట్ ఆఫ్ 8 స్టేట్స్లో కేరళ స్టేట్ నుంచే 2 క్లాసికల్ డ్యాన్సెస్ అనేటువంటి ఉన్నాయిగా చెప్పుకోవచ్చు. కథక్కలి ఒకటి, మోహినియాట్టం ఒకటి. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది మోహినియాట్టం. సో మనకి ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అదేవిధంగా ఈ యొక్క క్లాసికల్ డ్యాన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క ఫీచర్స్ అనేవి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. సో నౌ బాయ్స్ క్యాన్ లెర్న్ మోహినియాట్టం అట్ కళామండలం. డెసిషన్ టేకెన్ యునానిమస్లీ, అంటే ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే మనకి గవర్నింగ్ కౌన్సిల్ రీసెంట్గా కళామండలం యాక్చువల్గా మనకి ఏం జరిగిందంటే ఇక్కడ మీరు చూడొచ్చు, కళామండలం సత్యభామ గారు చేసినటువంటి కమెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఆవిడ క్వశ్చన్ చేశారనమాట. ఎందుకు మెన్ మోహినియాట్టం పెర్ఫార్మెన్స్ చేయకూడదు, ఎందుకు రిస్ట్రిక్షన్ పెట్టారు? ఆవిడ క్వశ్చన్ చేయడం వల్లనే ఇప్పుడు గవర్నింగ్ కౌన్సిల్లో వారు తీసుకున్నటువంటి నిర్ణయమే మోహినియాట్టం అనేటువంటిది మెన్ కూడా ఆర్ బాయ్స్ కూడా పెర్ఫామ్ చేయవచ్చు అన్నట్టుగా మనకి ఇక్కడ న్యూస్లో ఉంది. ఇక్కడ చూడొచ్చు, దీనికి సంబంధించినటువంటి హిస్టరీ చూస్తే నాట్యశాస్త్రాల్లో కూడా మోహినియాట్టంకి సంబంధించినటువంటి ఈ యొక్క హిందూ టెక్స్ట్లలో నాట్యశాస్త్రాల్లో కూడా మోహినియాట్టం గురించి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మోహినియాట్టం యూజ్డ్ టు బి పెర్ఫార్మ్డ్ బై దేవదాసీస్. అంటే మనకి తెలంగాణ స్టేట్లో కూడా దేవదాసి వ్యవస్థ అనేటువంటిది ఒకప్పుడు ఉండేది. ఉదాహరణకి మనకి శ్యామ్ సింగరాయ్ అనేటువంటి చిత్రం కూడా ఈ దేవదాసి వ్యవస్థ పైన యొక్క ముఖ్యంగా ప్రొజెక్ట్ చేస్తూ సొసైటీకి అవేర్నెస్ తీసుకొస్తూ ఆ మూవీ కూడా తీయడం జరిగింది. అంటే ఈ దేవదాసీస్ ఎక్కువగా పెర్ఫామ్ చేసేటువంటి డ్యాన్స్గా పరిగణించడం జరిగింది. అంటే అప్పుడు టెంపుల్ డాన్సర్స్గా పరిగణించేవాళ్ళు. సో వారందరూ కూడా ఆ రోజుల్లో యొక్క మోహినియాట్టం డ్యాన్స్ అనేటువంటిది వేసేవారు. సో ఎక్కువగా కూడా
చేరా కింగ్డమ్ టైం పీరియడ్లో, ఎక్కువగా కూడా చేరా కింగ్డమ్ టైం పీరియడ్లో 9th సెంచరీ నుంచి 12th సెంచరీ టైం పీరియడ్లో ఈ యొక్క దేవదాసీస్ అనేటువంటి వాళ్ళు మోహిని యాట్టం పెర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు. సాధారణంగా ఈ మోహిని యాట్టం అనేటువంటి తర్వాత రోజుల్లో ఎక్కువగా ఈ యొక్క వ్యాప్తిలోకి తీసుకొచ్చినటువంటి ప్రిన్స్లీ అంటే ట్రావెన్కోర్ రాజు అయినటువంటి 18th and 19th సెంచరీలో ట్రావెన్కోర్ కింగ్ ఒక అతను ఈ యొక్క తిరునాల్ రామవర్మ అనేటువంటి రాజు ఎక్కువగా కృషి చేయడం జరిగింది. అంటే ఆ మోహినియాట్టం పెర్ఫార్మెన్స్ ఏదైతే 12th సెంచరీ వరకు చేశారో దానికి సంబంధించినటువంటి మళ్ళీ రీవ్యాంప్ చేయడం, అంటే మళ్ళీ దాన్ని పరిశీలనలోకి తీసుకురావడంలో చాలా కీలక పాత్ర పోషించాడని చెప్పవచ్చు. సో ఈ యొక్క మోహినియాట్టం అనేటువంటిది ప్రజెంట్ డే ఇంత సిస్టమేటిక్గా ఉంది అంటే ఖచ్చితంగా ట్రావెన్కోర్ కింగ్డమ్కు ప్రిన్స్లీ స్టేట్కి సంబంధించినటువంటి రాజు తిరునవేల్ రామవర్మ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి కృషిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మోహినియాట్టంకి సంబంధించి ఫీచర్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. సాధారణంగా ఇది కన్వెన్షనల్గా సోలో డ్యాన్స్ అంటే ఒక్క ఉమెన్ మాత్రమే పెర్ఫామ్ చేస్తారు, ఆవిడే డ్యాన్స్ వేస్తూ ఉంటారు అండ్ సాంగ్ కూడా పాడుతూ ఉంటారు, లేదా సాంగ్ వేరే వాళ్ళు పాడుతున్నప్పుడు డ్యాన్స్ కూడా పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. సో ఇదొక సోలో పెర్ఫార్మెన్స్గా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రాపర్ డ్రెస్సింగ్ కూడా చాలా నీట్గా, మంచి వైట్ కలర్ శారీ, కేరళ అంటే మనకు బాగా పరిచయం. సో వైట్ కలర్ శారీ, ఇలా మంచి వేషధారణ అనేటువంటిది ఉండి వాళ్ళు నాట్యం అనేటువంటిది పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. సో నార్మల్గా మనం మూవీస్లో చూసేటువంటి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ జర్కులు ఇవ్వడం ఇట్లా కాకుండా ఒక 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 ప్రాపర్ మంచి రూపంలో, అంటే ఆ యొక్క వినసొంపుగా ఉన్నటువంటి ఈ అవతారంలో భాగంగా అంటే దేవతకు వేసేటువంటి ఈ యొక్క పెర్ఫార్మెన్స్ కాబట్టి సో సింపుల్గా జర్కులు ఈ డిస్కో డ్యాన్స్ లాగా కాకుండా సో ప్రతి ఒక్క మూమెంట్ కూడా నీట్గా కనిపించే విధంగా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. సో మోర్ గ్రేస్ఫుల్, జెంటిల్ అండ్ ఫెమినైన్ ఫార్మ్ ఆఫ్ డాన్సింగ్. ఇక్కడ లాస్యా టైప్ అంటే అర్థం ఏంటంటే సో ఉమెన్ అంటే ఒక స్త్రీతనం ఉట్టి పడే విధంగా డ్యాన్స్ పెర్ఫామ్ చేయడంలో మనకి ఈ యొక్క లాస్యా ఫార్మ్ ఆఫ్ డ్యాన్స్ అంటాం, లాస్యా టైప్ అంటాం. సో ప్లే త్రూ డాన్సింగ్ అండ్ సింగింగ్, లేదా సింగింగ్ అనేటువంటి సాంగ్ కస్టమర్గా వేరే వాళ్ళు పక్కన పాడుతూ ఉంటారు. అండ్ ఈ యొక్క సాంస్క్రిట్ అండ్ మలయాళం లాంగ్వేజ్ కంపోజిషన్ అనేటువంటిది ఈ యొక్క సాంగ్లో ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ద రెసిటేషన్ మే బి పెర్ఫార్మ్డ్ బై ద డాన్సర్, అంటే ఆ యొక్క చాంటింగ్ పాట ఏదైతే ఉందో ఐదర్ డాన్సర్ పర్ఫామ్ చేస్తూ ఉంటారు, అంటే డ్యాన్స్ వేసే వ్యక్తే పాడుతూ ఉంటారు, లేదా పక్క నుంచి వాయిస్ ఓవర్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు. సో ఇది కర్ణాటిక్ మ్యూజిక్లో కూడా భాగంగా చెప్తున్నారు. సో మ్యూజిక్ స్టైల్ వచ్చేసి కర్ణాటిక్ మ్యూజిక్ స్టైల్. సో ఇందాక చెప్పినట్టు సడన్ లీప్స్ కానివ్వండి, అంటే ఇలా జంప్ చేయడం కానీ జర్క్లు ఇవ్వడం కానీ ఇలా ఉండదు. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై బాడీ మూమెంట్స్ విత్ నో అబ్రప్ట్స్, అంటే ఎలాంటి సడన్ మూమెంట్స్ అనేవి లేకుండా నీట్గా పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క మూమెంట్ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించడం జరుగుతుంది. సో అదేవిధంగా మోర్ దాన్ ఫుట్ వర్క్, అంటే ఎక్కువగా కాళ్ళతో అలా మూమెంట్స్ చేయడం కంటే బాడీ మూమెంట్స్ అనేటువంటివి చాలా నీట్గా ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు, మనకి కోకోనట్ ట్రీ అనేది గాలికి ఎలా అయితే నీట్గా ఊగుతూ ఉంటుందో అలాంటి నైస్ పెర్ఫార్మెన్స్ అనేటువంటి చేయడం జరుగుతుంది. అంటే ఎక్కువ ఫుట్ వర్క్ అనేది ఉండదు, బాడీ మూమెంట్స్ పర్ఫార్మెన్స్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సో అదేవిధంగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే ఈ హ్యాండ్ గెస్చర్స్, అదేవిధంగా ముఖాభినయ అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో హ్యాండ్ మూమెంట్స్ ఒకటి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటివి కళ్ళకు కట్టినట్టు ఆ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఫేషియల్, బాడీ, అదేవిధంగా హ్యాండ్స్లో చూపించడం జరుగుతుంది రాదర్ దాన్ లెగ్స్. సో హ్యాండ్ గెస్చర్స్ అనేటువంటి 24 రకాల హ్యాండ్ గెస్చర్స్ అనేటువంటి చూపించడం జరుగుతుంది. సో మెయిన్లీ ఈ హస్తలక్షణ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఈ యొక్క పెర్ఫార్మెన్స్గా చెప్పుకోవచ్చు. సో హస్తలక్షణాల్లో భాగంగా 24 రకాల హ్యాండ్ మూమెంట్స్ అనేటువంటివి ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో చూపించడం జరుగుతుంది. సో ఇది మనకి ఈ పర్టికులర్ కథక్కలికి ఉన్నటువంటి పెర్ఫార్మెన్స్లో భాగంగా మోహినియాట్టంలో. సో ఇది మనకి మోహినియాట్టం డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో భాగంగా ఏ స్టేట్లో పెర్ఫామ్ చేస్తారు, భారతదేశంలో ఎన్ని క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి, అండ్ రీసెంట్గా న్యూస్లో ఎందుకు ఉంది, ఈ డ్యాన్స్కి సంబంధించినటువంటి ఫీచర్స్ ఏంటి. సో ఇవి మనం గుర్తుపెట్టుకున్నట్టయితే ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ ఆఫ్ ద టైమ్స్లో బాయ్స్ కూడా నేర్చుకోవచ్చు. అంటే గతం వరకు కూడా ఓన్లీ ఉమెన్ పెర్ఫామ్ చేసేవాళ్ళు, ఉమెన్ నేర్చుకోవడానికి మాత్రమే అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ కళామండలం అనేటువంటి యూనివర్సిటీలో మెన్ కూడా పెర్ఫామ్ చేయడానికి, ఈ ప్రాక్టీస్ నేర్చుకోవడానికి, ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోర్స్ నేర్చుకోవడానికి అప్లై చేసుకోవచ్చు అన్నట్టుగా రీసెంట్గా గవర్నింగ్ కౌన్సిల్ అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.